Hey there. Subscribe to my channel. And also press this bell icon. ఓం నమ శివాయ. కొండేపులోని శివాలయంలో ఈరోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సందర్భముగా జ్వాలా తోరణ కార్యక్రమం జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని ఓం నమ శివాయ అను నామస్మరణతో దేవాలయ ప్రాంగణమంతా కూడా మారుమోగిపోయింది. అంటే ఈ జ్వాలా తోరణం అంటే ఏందో మనము ఇప్పుడు తెలుసుకుందాం. చాలామందికి తెలియకపోవచ్చు, తెలుసుకుందాం. మామూలుగా ఎగిసిపడే మంటలను మనము జ్వాలా తోరణం అంటుంటాము. ఉదాహరణకి మనం చూస్తూ ఉంటాము టీవీలలో కానీ జనరల్గా అగ్నిపర్వతములు నుంచి మనకి ఎగిసిపడి వస్తూ ఉంటాయి మంటలు. అలాగే బయట అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కూడా మనము మంటలను చూస్తూ ఉంటాము, అగ్ని జ్వాల అంటుంటాము. అయితే ఇక్కడ జ్వాలా తోరణము. ఈ జ్వాలా తోరణం అంటే ఏమిటో మనం ఇప్పుడు ఎందుకు ఇలా పార్వతీదేవి అమ్మవారు భర్తతో కలిసి ఆ తోరణం కిందుగా ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, ఇది మనం తెలుసుకుందాము. చివరి వరకు మీరు ఈ వీడియోని చూడవలసిందిగా కోరుచున్నాను. ఒకప్పుడు దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికారు. అప్పుడు మొదటగా హాలాహలము అందు నుంచి ఉద్భవించింది. ఇది లోకాలను సర్వనాశనం చేసే ప్రమాదం ఉన్నందున బ్రహ్మాదులు అంటే బ్రహ్మ మొదలగు దేవతలు కలిసి ఈ ఉత్పాతం నుంచి రక్షించవలసినదని మహాశివుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించి మహాశివుడు ఆ హాలాహలాన్ని మృంగటానికి కూడా సిద్ధపడ్డాడు, మృంగాడు. ఎందుకు ఆ హాలాహలం బయట ఉంటే పైలోకాలు, కడుపులోనికి వెళితే అధోలోకాలను దహించి వేస్తుందనే ఉద్దేశంతో మహాశివుడు ఆ విషాన్ని కంఠం మధ్యలోనే నిక్షేపించాడు. ఈ దృశ్యాన్ని చూసి భార్య కదా పార్వతీదేవి అమ్మవారు తన భర్తకు ఏమన్నా ప్రమాదం వాటిల్లుతోందని భయపడి శివుని ప్రమాద నివారణం కోసం ప్రతి సంవత్సరము అగ్ని జ్వాల కింది నుంచి తన భర్తతో సహా దూరి వెడతానని మొక్కుకుంది. మహాశివునికి ఎలాంటి ప్రమాదము జరగలేదు కనుక ప్రతి సంవత్సరము కార్తీక శుద్ధ పౌర్ణమి నాటి రాత్రి శివాలయములలో ఎండుగడ్డితో చేసిన తోరణమును 2 కర్ర స్తంభముల మధ్య కట్టి ఆవు నెయ్యి పోసి ఆ గడ్డిని అగ్ని ముట్టించి ఆ తోరణము జ్వాలగా వెలుగుతుంటే ఆ జ్వాల కింది నుంచి శివ పార్వతుల పల్లకీని 3 సార్లు మోసుకుని పెడతారు. జ్వాల వలె వెలిగే ఈ తోరణాన్ని జ్వాలా తోరణం అంటారు. ఇక్కడ మరొక చిన్న విశేషం కూడా చెప్పడం కూడా అవసరమవుతుంది. హాలాహలమును కంఠం మధ్యలో ఉంచిన కారణముగా మహాశివుని శరీరములో మంట బయలుదేరింది. ఈ మంటను అదుపు చేయడానికి శివునికి నిరంతరం గంగాజలాన్ని అభిషేకిస్తూ ఉంటారు. ఆ విధంగా శివుడు అభిషేక ప్రియుడు కూడా అయ్యాడు. మనము ఈ కాలంలో చూస్తూ ఉంటాము. జ్వాలా తోరణం అంటే చిన్నపిల్లలకి సంతోషం కోసం, ఆనందం కోసం దీపావళి నాడు దీపావళికి టపాసులు, తాళ్ళని కాల్చుకుంటూ ఉంటాము. అవి కూడా తోరణాలుగా చెప్పుకుంటుంటారు. పిల్లలకి ఆనందం కోసం ఆ మంటల నుంచి జ్వాల వస్తూ ఉంటే చూసి ఆనందపడుతూ ఉంటారు. అయితే మనకి భక్తిపరంగా జ్వాలా తోరణం అంటే ఇదన్నమాట.